ఇక వానాకాలం సాగు 1,00,00,000 పైన అని రాసిరు నీ అక్కలు. ఎల్లినో హెచ్చరికలు ఖాతరు చేరి రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 ఎకరాల్లో సాగైన పంటలు 47.73 లక్షల ఎకరాలు వరేసిరంట. 48.02 ఎకరాల్లో సాగైన పత్తట. తగ్గిన నూనె గింజల సాగు పంటల సాగులో నల్గొండ టాప్లో ఉంది. అత్యల్పంగా మేడ్చల్ జిల్లా. 3 జిల్లాల్లో సాధారణానికి మించి సాగు చేస్తున్న ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయితే నల్గొండ జిల్లాలో మరి మాకు నాగార్య సాగరు శ్రీశైలం నీళ్ళు రావాలి, అది ఇచ్చేద్దాము, మనకు కాలేదు, అది ఇయ్యరు, అది ఓపెన్ సీక్రెట్. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 1,15,00,000 ఎకరాల్లో రాష్ట్రంలో రైతులు పంట పండిస్తారు. అందులో 1,00,00,000 ఎకరాల దాకా వరి పత్తి 2 కలిపి 1,00,00,000 ఎకరాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,00,00,000 దాకా ఉన్నాయి. అయితే మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు నీళ్ళు లేవంటారు, ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావంటారు, రైతులు వేసిరని మీరు చెప్తారు, 1,15,00,000 ఎకరాలు పండిస్తారని చెప్తారు. అంటే రేపు నీళ్ళు ఇవ్వకుండా ఈ పంటలు ఎట్లా పుట్టకొస్తాయి, ఎట్లా ధాన్యం కానీ పత్తి కానీ వస్తుంది? అంటే నీళ్ళు ఇవ్వకపోతే ఎంత బూడిదిపాలే అయితే రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం ఆర్థికంగా అప్పుల పాలు అవుతారు. ఇది క్లియరే కదా. అంటే నాగార్య సాగర్ కానీ శ్రీశైలం కానీ లేదంటే మీరు అంటున్న ఎల్లంపల్లియో ఎస్ఆర్ఎస్పినో కాళేశ్వరం ఏదో ఒక దాని నుంచి నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఈ పంట మొత్తం బూడిదిపాలు అవుతుంది, రైతులు ఆగమైపోతారు. అది వీళ్ళు చెప్తలేరు. మళ్ళా చూడ, రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు 1,00,00,000 ఎకరాలు దాటింది. ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి సాగు తగ్గుతుందని భావించారు. కానీ ఈ నెల ప్రభావంలో కురిసిన వర్షాలతో సాగు ఒక్కసారిగా ఊపందుకుంది. గత నెల వరకు నామాత్రంగా ఉన్న వరి నాట్లు వర్షాలతో జోరందుకున్నాయి. వానాకాలం సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1,38,440 ఎకరాలు కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,15,24,214 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయినాయట. సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 87% పంటలు సాగు జరిగింది. ఎల్లినో హెచ్చరికలను పట్టించుకోకుండా రైతులు భారీగా పంటలు సాగు చేయడం గమనార్హం. ఇది కథ. ఇక మీరు రైతాంగం బాధలు పట్టించుకోడు, రైతాంగం కష్టాలు పట్టించుకోవడం మీరు నమ్మకురి. ఈ పంటలన్నీ రేపు బూడిదిపాలు అయ్యే ప్రమాదం ఉంది. భగవంతుని దయ వల్ల ఆ వర్ణదేవుడు కరుణిస్తే ఏమైనా మొదలు పడతారు. ఇలాంటి వీళ్ళందరూ గాలి దీపం పెట్టినట్టే ఉంది ఇప్పుడు ఇంత పంట. ఇప్పుడు గ్రామాలల్లో కూలి పనులు లేవా, వ్యవసాయ పనులు లేక గ్రామాల్లో ఇక రోడ్ల మీద చెట్ల కింద ఒంటరిగా షాపుల దగ్గర కూర్చొని టైం పాస్ చేస్తారు. ఆ పంటలు మొత్తం ఎండిపోయి ఆగమవుతారు, వర్షాలు లేవు కదా. తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగవట. సో మా మంత్రి పొన్నవన్న అంటాడు, పొన్నవన్న ఆగుతాయని వాళ్ళు అంటురే, మీరేం ఆగమంటారు. వాళ్ళేమో పక్కా కళ్యాణ లక్ష్మి ఆగుతుంది, ఈ షాదీ ముబారక్ ఆగుతుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే నాకు ఒక చిన్న డౌట్ గుర్తొచ్చింది. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కలిపి తులం బంగారం ఇస్తామన్నది. ఈ తులం బంగారం ఆలోచన ఉంటే చెప్పరాదురే. ఎందుకంటే జనాల కాడ పైసలు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆడవిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేయలేక, ఏమైనా భూమి ఉంటే కింద సెంటు భూమి ఉంటే అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ తులం బంగారం కూడా ఏమైనా ప్లాన్ చేయరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఆగబోవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన పథకాలను నిలిపివేయబోమని, కోర్టు ఇచ్చిన గడువులోపే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కొడుకో బిడ్డో పుట్టిన తర్వాత కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇక రేపు ఏంటంటే ఆ కొడుకో బిడ్డో బయలుకు పోతుంటే వస్తుంది అన్నమాట కళ్యాణ లక్ష్మి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన